హలో మా, నేను మీ ఆర్డిఎక్స్. వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో ఆఫ్ ఫ్రీ ఫైర్. ఏంటి వీడు ఎడిట్స్ కట్ చేయాల్సింది, వీడు గేమింగ్ వీడియోస్ పెడతాడు ఎందుకు అని అనుకోవచ్చు. ఎడిట్ చేసి నాకు కూడా బోర్ కొడుతుంది. ఎడిట్స్ ఆపనని చెప్పట్లేదు, కానీ గేమ్స్ ఆడతా. ఇంకా 46 సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. ఇంకొక 4 సబ్స్క్రైబర్స్ యాడ్ చేస్తే 50 అయిపోతుంది. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. అది మా ఇంట్రో ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంత లోపల ఏడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసినాడు, డియో వర్సెస్ డియో. ఈ మ్యాచ్ ఎలాగైనా టాప్ 10లోకి వద్దామని ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం మనం ఎలా ఆడతామో, ఆడే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్క నిమిషం. అబ్బా, ఈ స్కై డైవ్ అయితే దరిద్రంగా ఉంది. ఎంత దరిద్రంగా ఉందంటే వర్స్ట్గా ఉంది గైస్. నా స్కై డైవ్ బెటర్ మా డ్రీమ్ స్పేస్ స్కై డైవ్ మా అన్నది అదే బెటర్. ఎంత చండాలంగా ఉంది తెలుసా ఇది. చూడండి మా ఎట్టుందో స్కై డైవ్. ఈడు పోయి ఈ పిచ్చిలో దింపుతున్నాడు. ఏమవుతుందో పిచ్చి పట్టి కొట్టుకుంటాను. నేను చెప్తున్నాను కదా, దిగిన వెంటనే చచ్చిపోతాడు. అంటే వాటిలో కూడా గేమ్లో ఉంది కదా. నేనైతే హార్దిక్ తాగుతాను, మా ఫ్రెండ్ హార్దిక్. వాడికి కూడా ఛానల్ వచ్చినప్పుడు మేము ఎదురు కొలాబరేట్ అవుతున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాడి ఛానల్ది, ఒకసారి వాడిని కూడా చూడండి. వాడు ఛానల్ పెడితే పెడతాడు డిస్క్రిప్షన్లో లింకు. చూద్దాం. ఏమైనా గిట్స్ ఉన్నాయి. ఏడ సామాన్లు లేవు, గన్లు, సరుకులు దొరికింది. నాకు తెలిసి G36 అంట. G36 అగ్గు కూడా దొరికింది. అప్పుడే మా వాడు ఒకటి పందబెట్టినాడు, వాడు కొన్నాడు. ఏడైతే M10 తీసుకొని ఉన్నాను గైస్. M10తో బాగా ఆడతాను నేను. రండి, అగ్గోది అగ్గొంది కాయలు దచ్చేసా. వెళ్దాం కదండి. విన్నింగ్ స్టార్లోకి వెళ్ళి 20 కొడదాం వాడికి. ఎదురుగా అయితే ఏదో హీలర్లు కూడా తీసుకుందాం. మనల్ని ఎవడన్నా సైడ్ నుంచి కొడితే. M10 బుల్లెట్లు లేవు గైస్. M10 బుల్లెట్ల కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు కాయలు అయితే టచ్ చేసి వెళ్ళి 20 కొడదాం మనవాడికి. మనవాడికి అయితే ఫైనల్ 20 ఇచ్చేస్తున్నాం. ఫైనల్లీ మనవాడికి అయితే 20 ఇచ్చేస్తున్నాం గైస్. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మా. ఏడవడం అంత పరిస్థితి. లోపల ఎనిమిదిన్నట్టు వైబ్రేషన్ వస్తాను మా. లోపలికి వెళ్ళి చూద్దాం అనండి. ఉన్నాడు మా లోపల ఎనిమిది. ఉండండి. విఎస్కే అది విఎస్ఎస్. ఏసీ ఎయిట్ దొరికింది మా. ఇప్పుడు చూడు వాడికి 1 ట్యాప్ కొడదాం. సరే 1 ట్యాప్ కొడలేమా. కొట్టిన వాళ్ళు ఏదో ఒకటి కొట్టిన వాళ్ళేమా. చాలమా, అది ఫుల్ కిల్ చేసుకునేద్దాం. ఉండండి. ఈడ స్కైలర్ పడిందంటే ఆడెవడో ఉన్నాడు మా. వెళ్ళి చూద్దాం. ఉండండి కాసేపు. వాడు ఇట్లా వస్తాడు కదా, అప్పుడు కొడదాం. రాగానే కొడదాం. వాడు ఎంతసేపు అయినా రావట్లేమో. వెళ్ళి చూద్దామా. వెళ్ళి చూడడం బెటర్ అనుకుంటామా. ఉండండి మెల్లగా వెళ్దాం. ఉన్నాడు. ఊరే ఇద్దరు మా. అరే హార్దిక్ నుంచి వెళ్ళిపోరా రే. ఏమంటే కొడతావా? కొట్టరా. ఎందుకురా అనవసరంగా పోయే మ్యాచ్ని. దోలాగాడు మా వీడైతే. కొడదాం, ఏమాత్రం కొడతాడు. అబ్బా, ఒకటి నాక్ చేసినాడు. కొడతాడు అనుకుంటే వాడు కొట్టే లోపల పెట్టారు గైస్ మొద్దన్నట్ల వాడికి. పాపం. సర్లే, టాప్ 10 రాకపోయినా 10 అయినా పెరిగింది. సర్లే, ఎన్నో అనుకుంటున్నాం అన్నీ జరుగుతాయండి. సరే గైస్, మనం అయితే ఎన్నిసార్లు కొట్టినా చావని పావం కాబట్టి ఇంకొక మ్యాచ్ స్టార్ట్ ఆడదాం. లేదు నార్మల్గా వస్తుంది ఈడ, అది దీంట్లో కాదు, పార్టీ ఈవెంట్లో. సరే, ఈడు వెళ్ళే లోపల స్టార్ట్ చేశాను. ఈసారి కూడా కొట్టించుకుంటాం ఏందో డౌటే నాకు. ఈసారి నాయన స్కై డైవ్ నీట్గా రావాలి తండ్రి. ఎంత వర్షంగా ఉంది తెలుసా అది. అసలు చండాలంగా ఉంది. అది దూకేలేందో అర్థమే కావట్లే.
గాయస్ నేను చెప్పానండి, నేను ఎక్కువ మాత్రం అంతకుముందు సిఎస్, ఇప్పుడు మాత్రం బీఆర్ఏ ఆడుతున్నాను ఎక్కువగా. అండ్ మై నేమ్ ఇస్ మన్ ప్రకాష్. ఓకే, చెప్పాలా అది ఫస్ట్ అనే చెప్పుండాలా, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఏమనుకోకండి ప్లీజ్. సారీ. ఓకే, చూద్దాం. 5 4 3 2 1 లెట్స్ గో. చూడండి వచ్చేసింది. అల్లాట పైన వచ్చి వేసుకొని, ఇది పరిగెత్తేప్పుడు కూడా బాగానే ఉంది మావా. దూకేప్పుడే చండాలంగా ఉంది. ఇది ఇట్లా పరిగెత్తేప్పుడు కూడా బాగానే ఉంది మావా, చూడండి బాగుంది. ఇప్పుడు దూకేప్పుడు ఎంత చండాలంగా ఉంది చూడండి మావా. చూడు మావా నువ్వే ఒకసారి. ఆడ అబ్జర్వేటరీలో దింపుతున్నాడు. ఈసారి దింపుతామో అర్థం కావట్లేదు. సర్లే దింపుతున్నాడు. ఇద్దరు అయితే దిగినారా? ఓహో, 3 దిగినారా? ప్రాబ్లం లే. ఇదైతే నాది మా డ్రీమ్ స్పేస్. ఇది M60 ఎత్తుకున్నాం. అబ్బా అప్పుడే ఎవడో కొడుతున్నాడు అనుకోని సూపర్. వెళ్ళరా రే. ఇక్కడ అగ్గుంది, అగ్గొద్దు నాకు, యూఎంపీ కావాలి. యూఎంపీ ఎత్తుకున్నాం. అప్పుడే ఒక దింపాడు మనవాడు. కింద ఇంకోటి ఉన్నాడు, వాడికి దింపుతా ఉండండి. ఒకటి కనెక్ట్ అయింది, ఇంకోటి కనెక్ట్ స్ప్రే దింపాను ఫుల్ కిల్ చేసుకున్నాను. ఉండండి, లోడ్ చేసుకున్నాం ఫుల్గా. ఓరే ఈడెవరా రే 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 కొట్టాడు. రే రారా దింపురా ఇడికి. ఎట్లా టీం వైపు వచ్చేస్తుంది. దింపు లోపల ఉన్నాడు పో. లోపల ఉన్నాడు బే, లోపల చూసుకో. లోపల వెళ్ళు. ఇక్కడ ఉంటాడు చూడు. ఇక్కడ బ్రేక్ చేయి, వాల్ బ్రేక్ చేయి. డ్యాన్స్ చేస్తున్నాడు, కూర్చున్నాడు. ఒకటి టీం వైపు కూడా వస్తుంది ఒకటి. అది నైస్ రా, నైస్. నాకే డ్యాన్స్. ఈ అప్డేట్ తెచ్చినప్పటి నుంచి అసలు డిస్కౌంట్ లేకుండా పోతాను. మా సాయిరామ్ వచ్చాను. ఎగ్జామ్ మన కోసం ఏసీ80 వెళ్ళినాడు మనవాడు. సరే P90 తీసుకున్నాం. అవునండి, మనకి ఏసీ80 యాక్చువల్లీ యూఎంపీతో బాగానే హెడ్ షాట్స్ కొట్టాలంటే యూఎంపీ తీసుకుంటాను. యూఎంపీతో కూడా నేను బాగానే ఆడతాను, కానీ P90 నాకు ఎందుకో బెటర్ అనిపించి నేను P90 వాడతాను. యూఎంపీ కన్నా P90 బెటర్ అని నా చాయిస్. నేను P90 తీసుకుంటాను యూఎంపీ కన్నా. MP5 కన్నా మ్యాక్ బెటర్. మ్యాక్ అంటే మ్యాగ్ అనుకోకండి, మ్యాక్ 10. ఓకే, అది బెటర్. దానికన్నా P90 బెటర్. MP5 కన్నా యూఎంపీ బెటర్. యూఎంపీ కన్నా మ్యాక్ బెటర్. మ్యాక్ కన్నా P90 బెటర్. P90 కన్నా MP40 బెటర్. ఓకే, ఎత్తాడు స్పీకర్ ఎత్తాడు. పెట్టరా మర్యాద పెట్టు ఉండు, నేను వెస్ట్ తెస్తా. పెట్టుపోయి నేను చలవాలని పెట్టాలి. అది గుడ్ గర్ల్, అదే సారీ గుడ్ బాయ్. నైచ్ వస్తున్నా. పెట్టాడు గుడ్ బాయ్. మనవాడు వీడికి కూడా ఛానల్ ఉంటున్నప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ పెడితే నేను పెడతాను. ఓకేనా? ఒక ఛానల్ పెట్టినప్పుడు నాకు చెప్తే ఒక మాట యాడ్ చేస్తాను. ఇక్కడ ఎందుకు చాలా వైబ్రేషన్స్ ఉంది. డబ్బులు ఉన్నాయి. ఇది రియల్ లైఫ్లో దొరికితే ఎంత బాగుంటుందో. నాకు సైట్ వద్దు. రే హాది గజ్జేరా. ఇది నంజురా చూడు. బ్యాక్ జంప్ చెయ్యి. అది చెయ్యి. సారీ ఇప్పుడు చేస్తాడు చూడు. అది చేయరా, బ్యాక్ జంప్ చెయ్యి. మళ్ళా చేస్తాడు చూడ. మళ్ళా చేస్తాడు చూడ. కనపడిందా? ఎట్టుంది? నువ్వు చెప్తావా? అబ్బా చేసిబిరా, చేసిబి. ఇదే అండి, ఇదే యాట్రిక్ రా. ఎన్నుపు సిరిగిపోయిందా నీకు? వంకని బులోకాన్ని చూసాను. ఏం చేయాలి దాన్ని వేయాలంటే? జంపు, రన్ను, స్కోపా. ఓకే, ట్రై చేస్తా ఉండు. మనం ట్రై చేద్దామా? ఉండండి మనం ట్రై చేద్దామా? అరే రన్ చేయగలదా? ఓకే ఉండండి. జంప్, రన్, స్కోప్. వద్దు వచ్చేసిందిరా. ఎట్లుంది చూడండి. టప్పా కొట్టేయచ్చు. ఎట్లా కొట్టచ్చంటే మామూలుగా కొట్టకూడదు. ఆడ సోపర్ మెడికి చూపిస్తుంది. వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ అనుకుంటా. పోయి తెచ్చుకుందాం కదండి.
ఇదేదో ఉంది, ఇది కొట్టే రాదబ్బా. అబ్బా కొట్టేసాం. ఈడప్పుడే జంప్. సరే ఏంది వైబ్రేషన్ వస్తుంది గైస్? ఇక్కడ ఎనిమి ఉన్నాడు నా డౌట్. వైబ్రేషన్ వస్తుంది. 2 కాయిన్లు కొట్టుకొని వెళ్దాం. వైబ్రేషన్ చూస్తుంది. అప్పుడే కొట్టుతున్నాడు వాడు పైనుంచి. ఇవ్వండి మెడికెట్ వేసుకుందాం, హీల్ వేసుకుందాం. ఒరే సైడ్ నుంచి కొడుతుంది. ఒరే అందరూ ఎండిపోటు మహేంద్రాలే. ఈడు కూడా నాకు అయిపోయినాడు. నేను నుంచి కొట్టాడు నన్ను ఈడు. ఒరే దొంగన అలా ఎన్ని పోటీ మహేంద్ర నువ్వైతే సరే ఇదైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.